స్పేస్ సెక్టార్ కి సంబంధించిన కొత్త అప్డేట్ ఏంటంటే ఇండియా కమర్షియల్ గా 12 శాటిలైట్స్ యొక్క సమూహాన్ని స్పేస్ లో లాంచ్ చేయబోతుంది. అండ్ దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇన్ స్పేస్ రీసెంట్ గా ప్రైవేట్ కంపెనీస్ తో కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం పిక్సెల్, సాట్షర్, పార్సైట్ అనే ప్రైవేట్ ఇండియన్ బేస్డ్ కంపెనీస్ అన్ని కలిసి అలైడ్ ఆర్బిట్స్ అనే అరౌండ్ 12 శాటిలైట్స్ యొక్క సమూహాన్ని తయారు చేయనుంది. ఇవి లాంచ్ చేసిన తర్వాత ఇండియా ఒక అబ్జర్వేషన్ చాలా క్లియర్ గా ఉంటుంది. అంటే పగలైనా రాత్రైనా వర్షం పడినా కూడా ఎర్త్ పైన ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో మనం క్లియర్ గా మానిటర్ చేయడానికి కుదురుతుంది. అండ్ ఈ శాటిలైట్స్ అన్ని కూడా ఇండిజినస్లీ మేడ్. దాంతో పాటు ఈ ఇండిజినస్లీ మేడ్ శాటిలైట్స్ ని ఇండియన్ మేడ్ రాకెట్స్ ద్వారా మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఇదంతా 2029 నాటికి పూర్తి చేయడం మొదలవుతుంది. ఇలా చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మన కంట్రీ వేరే కంట్రీస్ అంటే ఫారిన్ కంట్రీస్ యొక్క శాటిలైట్స్ అండ్ వాళ్ళ డేటా పైన ఆధారపడనక్కర్లేదు. అండ్ అలాగే ప్రైవేట్ సెక్టార్ ని బూస్ట్ చేయడంలో కూడా మన స్పేస్ టెక్నాలజీ ఎక్స్పాన్షన్ అవుతుంది అనే ఐడియాతో మన గవర్నమెంట్ ఇలా ముందుకు వచ్చింది. అండ్ దీనివల్ల మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్ లోని అప్లికేషన్స్ చూసినట్లయితే ఎస్పెషలీ ఫార్మర్స్ కి పంటలు ఎలా ఉన్నాయో సులభంగా తెలుస్తుంది. అండ్ దాంతో పాటు ఇన్ కేస్ ఏదైనా ఏరియాలో వరదలు కానీ డ్రాట్స్ కానీ వచ్చినప్పుడు ఇమీడియట్ గా సహాయక చర్యలు స్టార్ట్ చేయడానికి కూడా యూస్ అవుతుంది. అండ్ అంతేకాదు ఈవెన్ సిటీస్ లో రోడ్ల పైన, హైవేస్ పైన, బార్డర్ పైన కూడా ప్రాపర్ గా మానిటరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవి జస్ట్ శాటిలైట్ స్టోరీ మాత్రమే కాదు. ఈ టాపిక్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. దీనిపైన ప్రిలిమ్స్ లో అండ్ మెయిన్స్ లో కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.